కరీంనగర్ మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. లలితాదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారి దర్శనం కోసం వేకువజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, శక్తి సహా వందలాది యువకులు భవానీ దీక్ష మాలధారులు శక్తిపీఠంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశక్తి ఆలయం నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్లోని మహామాన్విత క్షేత్రమైన మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఒక శక్తిపీఠంగా మహాశక్తి ఆలయం వెలుగొందుతోంది. చూడొచ్చు, మనం ప్రజెంట్ ఈ మహాశక్తి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కొలువుదీరారు. మహాదుర్గ, మహా సరస్వతి, మహాలక్ష్మి రూపాల్లో ఇక్కడ అమ్మవారికి 3 కోవెలలు ఒకే ప్రాంగణంలో వెలవడం ఒక ప్రసిద్ధమైన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ అమ్మవార్లను మొక్కుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భావిస్తారు. కానీ దేవీ నవరాత్రులు ప్రారంభమైన తర్వాత ఈ కోవెలకు దాదాపు వేలాదిగా భక్తులు దర్శనాలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈసారి దేవీ నవరాత్రుల సందర్భంగా భవానీ దీక్ష తీసుకున్నారు చాలామంది భక్తులు. ఇక్కడ కరీంనగర్లోనే దాదాపు ఒక 10,000కు పైగా భక్తులు ఈసారి దీక్ష తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ కోవెలను నిర్మింపజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కోవెల ఉత్తర తెలంగాణలోకెల్లా ప్రసిద్ధ అమ్మవారి క్షేత్రం కూడా వెలుగొందుతుంది. దీనికి తగ్గట్టుగా ఏటేటా భక్తులు పెరుగుతూ ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ, ప్రతి పండుగ సందర్భంలో కావచ్చు, ఇతర ముఖ్యమైన విశేష దినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు 9 రోజుల పాటు అమ్మవారి దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు లలితాదేవి రూపంలో అమ్మవారు దర్శనం కలిగించబోతున్నారు. రోజుకొక అలంకరణలో కేరళ సంప్రదాయ ప్రకారము ఇక్కడ ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజెంట్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ పూజల్లో పాల్గొంటున్న చూడవచ్చు. మనకు ఉత్సవ మూర్తి దగ్గర, అమ్మవారి దగ్గర ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు చాలా మంది భవానీ దీక్ష తీసుకున్న వారంతా కూడా ఈ పూజల్లో పాల్గొంటూ ఉన్నారు. తర్వాత కొద్దిసేపట్లోనే అమ్మవారికి అలంకరణ పూర్తి చేసి భక్తుల దర్శనానికి తీసుకురాబోతున్నారు. ఉదయం, సాయంత్రము, రాత్రి వరకు కూడా దాదాపు వేలాది మంది భక్తులు ఈ కోవెలను దర్శించుకుంటున్నారు. కరీంనగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గత 6 రోజులుగా ఇక్కడే దీక్ష తీసుకొని ఆలయ ప్రాంగణంలోనే బస చేస్తున్నారు. ఆయన అధికారిక కార్యక్రమాలు కావచ్చు, ఇతర ప్రజలను కలవడం కావచ్చు, విజ్ఞప్తులు స్వీకరించడం కావచ్చు, అన్నీ ఇక్కడే స్వీకరిస్తూ ఉన్నారు. ప్రజెంట్ చూడవచ్చు, మనకు బండి సంజయ్ కూడా ఇక్కడ ప్రత్యేక పూజల్లో నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ఉదయం నుంచి కూడా లలితాదేవి అలంకరణలో కనిపిస్తున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇక్కడ కేరళ సంప్రదాయ నృత్యాలు కావచ్చు, ఇక్కడ ప్రత్యేకమైన పూల అలంకరణ కావచ్చు, తర్వాత విద్యుత్ దీపాలతో అలంకరించిన మహాశక్తి ఆలయంని ఇక్కడ చాలామంది భక్తులకు ఇప్పుడు ప్రముఖ దర్శన క్షేత్రం కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులు కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడిద్దాం. ముఖ్యంగా భవానీ దీక్ష ప్రాశస్త్యం ఏంటిది, మహిళలతో పాటు పురుషులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తీసుకున్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత మహిళలు కూడా ఇక్కడ దీక్షలు తీసుకున్నారు. భవానీ దీక్ష తీసుకున్న భక్తులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా సింధూర కుంకుమ వర్ణంతో కూడిన దుస్తులు ధరించి దాదాపు 9 లేదా 11 రోజుల పాటు ఈ భవానీ దీక్షను స్వీకరిస్తారు. మహిళలతో పాటు పురుషులు కూడా పెద్ద ఎత్తున దీక్షలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఇక్కడే దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. చెప్పండి, ఏంటి భవానీ దీక్ష విశేషాలు? అమ్మవారి దీక్ష అంటేనే ఒక ఉత్తేజం, ఒక భక్తి పరిమళం. అమ్మవారి దీక్ష ఎప్పుడు వస్తుంది, నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు వస్తాయని మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఇది మాది 15వసారి అమ్మవారి దీక్ష వేయడం. ఒకప్పుడు దీక్ష అంటే విజయవాడలోనే వేసేవాళ్ళు, విజయవాడ మాల వేయడం కానీ తీయడం కానీ. ఇప్పుడు అలా కాకుండా ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉన్నటువంటి మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు కరీంనగర్ నడిబొడ్డున కొలువై ఇక్కడే 5గురితో స్టార్ట్ అయినటువంటి భవానీ దీక్ష ఈ 15 సంవత్సరాలలో 10,000 మంది పైచిలకు భవానీ భక్తులు వేసుకుంటున్నారంటే ఆ ముగ్గురు అమ్మవార్ల మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రం అని చెప్పక తప్పదు. అలాగే అమ్మవార్ల మీద కూడా చాలామంది మహిళా భవానీలు కూడా చాలామంది దీక్షలు వేసుకుంటున్నారు. వాస్తవంగా ఈ ఉత్తర తెలంగాణలో అమ్మవారి దీక్షలు తక్కువ, కానీ ఈ బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో అమ్మవార్ల ఈ యొక్క క్షేత్రంలో మహిళామణులు కూడా చాలా మంది భవానీ దీక్ష స్వీకరిస్తున్నారు. స్వతహాగా గాయకులు కూడా కాబట్టి అమ్మవారి మీద ఒక స్తోత్రం. జయ మంగళహారతి, శుభమంగళహారతి, జయ కనక దుర్గా గై కొను మంగళహారతి, పలుమరు పిలిచిన మాతో పలుకవేమి పాపమా, పరమ కరుణ సాగరి మా పైన మీకు కోపమా, మురళాలించుమా మోము చూపుమా, మురళాలించుమా మోము చూపుమా, దురి
దురిత భంజని వినీవని దరి చేరితి బ్రోవుమా జయ మంగళ హారతి. ఇలా అమ్మవార్ల మీద చాలా పాటలు వేయడం జరిగింది. ముఖ్యంగా దాండియా స్పెషల్ ఈ యొక్క మహాశక్తి ఆలయం లోపల. దాండియా అంటేనే కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి అడుగులన్నీ, యువతుల అడుగులన్నీ కరీంనగర్ మహాశక్తి వైపే పడతాయి. నేను మొట్టమొదటిసారిగా ఇక్కడే దీక్ష తీసుకుంటాను. గత 15 సంవత్సరాలు ఈ టెంపుల్ ప్రారంభమైన నుండి మా బండి సంజయ్ గారి నాయకత్వంలో బండి సంజయ్ అన్న ఎప్పుడు వేసుకున్నాడు అప్పటి నుంచి సంజయ్ అన్న వెంటనే ఈ భవాని దీక్ష తీసుకోవడం జరుగుతుంది. మేము వేసుకున్నప్పుడు ఒక 5-6 ఉంటుంది. ఇవాళ వేల సంఖ్యలో ఇలా మహాశక్తి దేవాలయంలో మాల వేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు విజయవాడ అక్కడ ఇక్కడ పోవడానికి ఉండే, ఇవాళ కరీంనగర్ నడిపడుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అనుకుంటే, ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్. సాయంత్రం చూస్తే వాస్తవానికి ఏంటంటే ఇసుకెత్తరాలంటే జనము, భవానీ భక్తులు ఇక్కడ దాండియాకు ప్రత్యేకంగా గ్రౌండ్ ఉంటుంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ మరి ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ 13 రోజులు ఇక్కడే ఉండి రాజకీయాలకు అతీతంగా ఉండి కూడా భవానీ భక్తులకు ఇక్కడ ప్రతి ఒక్క పూజ. ఈసారి కర్ణాటక నుంచి తీసుకొచ్చారు మన అయ్యగారులను. టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మహాశక్తి దేవాలయంలో మాల వేసుకున్నారంటే వాళ్ళు అనుకున్నది ఏదో ఒకటి తప్పకుండా 1 yearనే జరిగిపోతుంది. ఉద్యోగం అనుకుని వేసుకుంటారా, మహిళలు ఏమనుకుని వేసుకున్నారు? నేను వాస్తవానికి పొలిటికల్గా సర్పంచ్ కావాలని వేసుకున్నాను. సర్పంచ్ అయినా భవానీ దీక్షలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 11 రోజులు ఇక్కడే అమ్మవారి సన్నిధిలో బండి సంజయ్ గారు వెంటనే ఉండి అమ్మవారికి సేవ చేసే భాగ్యం నాకు దొరుకుతుంది. ఆయన ఎప్పుడైతే కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఫస్ట్ మంత్ మేము ఎంబడి ఉన్నాం కనుక అప్పటి నుంచి ఫస్ట్ మంత్లోనే టెంపుల్ పాంప్లెంట్నే లాస్ట్కు నన్ను గెలిపిస్తే నా డివిజన్లో టెంపుల్ కడతానని ఒక వాగ్దానం చేసింది. దాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేము. మా కాలనీ వాసులు, మా డివిజన్ వాసులు దాన్ని కరెక్ట్గా నెల రోజుల లోపే ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు. ఇంత అద్భుతంగా అవుతుందంటే ఆయన పట్టుదల, ప్రతి పనిలో పట్టుదల. అందరు పని చేస్తారు కానీ ఆయనకు సపరేట్గా దాంట్లో ఇవన్నీ చేసుకుంటూ చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం ఇది వేసుకుంటూ మంచిగా అనిపిస్తుంది. మహాశక్తి టెంపుల్ చాలా పవర్ఫుల్. రోజు దాండియా ఆడతారు ఇక్కడ. నేను ఇది మొదటిసారి వేసుకున్నాను. నాకు 3-4 years నుంచి వేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే, భవానీ దీక్ష తీసుకోవాలని. బట్ ఈసారి ఎందుకో నేను గట్టిగా అనుకున్నా. అమ్మవారు కూడా దయ తలిచిందని అర్థమైంది. అమ్మవారి దయ ఉంటేనే నేను ఈరోజు ఇక్కడ భవానీగా ఉన్నానని నాకు అనిపిస్తుంది. ఇక్కడ కరీంనగర్లో అతిపెద్ద దేవాలయం ఏంటి అంటే మహాశక్తి దేవాలయం చైతన్యపురి కరీంనగర్లో ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ తండోపతండాలుగా విచ్చేస్తున్నారు, భక్తితో పరవశించిపోతున్నారు. సాయంత్రం కాగానే దాండియాలతో మంచిగా అమ్మవారిని సంతోషింపజేస్తున్నారు. ఆయన సంజయ్ కుమార్ గారు కూడా ఇడికి ప్రతిరోజు వచ్చి భక్తులతో పాటు పూజలో పాల్గొంటున్నారు. బండి సంజయ్ అన్న గారు ఎప్పుడైతే కార్పొరేటర్గా ఉన్నప్పటి నుండి ఈ టెంపుల్ కట్టించిండో మళ్ళీ ఆయన ఎప్పుడూ రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈసారి ఎంపీగా ఖచ్చితంగా గెలిస్తే మొట్టమొదటిసారి భవానీమాల వేసుకుంటా అని మొక్కుకున్నా. భవానీమాల కోరిక నెరవేరింది. నా కోరిక నెరవేరింది. యాదమ్మ మన వంటల ద్వారా ప్రధాని మోడీకి స్వయంగా వంట చేసి పెట్టింది. యాదమ్మ గారు కూడా మాల వేసుకున్నారు. అమ్మ ఎట్లా ఉంది మాల? ఇక్కడ ఎంతమంది వంట చేస్తున్నారు మీరు? ఇక 1000 మంది కదా సార్, 1000 మంది చేస్తున్నా. ఇప్పుడు కాదు, అమ్మవారు అసలు ప్రతిష్ట అయిన నుండి నేను ప్రసాదం చేసి పెడుతున్నా అమ్మవారికి. కానీ నేను అప్పటి నుండి నాకు తెలియదు అట్లా ఇట్లా మోటు పని చేస్తా కదా, అట్లా పని మీదనే పోయినా. కానీ ఈరోజు మాల వేసుకున్నాక ఆహా నాకు ఇంత ప్రశాంతత. ఒకటి మోడీ సార్కు వంట చేసినాడు దొరికింది, ఈరోజు దొరికింది. ఇవి రెండే మా సంజయ్ సార్ దయ వల్ల. అదమ్మే కాదు, చాలామంది భవానీ దీక్ష తీసుకున్న భక్తులంతా కూడా ఈ మాల వేసుకున్న తర్వాత చాలా మానసిక ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఓవరాల్గా మరికొద్ది రోజుల పాటు ఈ దేవీ నవరాత్రుల సందడి మహాశక్తి ఆలయంలో కనిపించనుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.